Good morning students, welcome to ABN and PRR College online classes. Today we will discuss upper and lower Riemann integrals. What are upper and lower Riemann integrals? Already we discussed about upper and lower Riemann sums, UPFs and LPFs గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక పార్టీషన్కి ఒక UPF ఒక LPF ఉంది. క్లోజ్డ్ ఇంటర్వల్ మీద నంబర్ ఆఫ్ పార్టీషన్స్ని మనం రాయొచ్చు. సపోజ్ P1 ఈజ్ పార్టీషన్ ఆన్ క్లోజ్డ్ AB, P2 ఈజ్ partition on closed AB. For each partition we have upper bound, upper Riemann sum and lower Riemann sum. Upper Riemann sum for second partition, alane lower Riemann sum for second partition. Ila number of partitions on closed AB, we have number of upper sums and number of lower sums, isn't it? Right. ఇప్పుడు రీమాన్ ఇంటిగ్రల్స్కి వచ్చినట్లయితే డెఫినేషన్ ఏ విధంగా ఇస్తున్నారంటేనండి, ఫంక్షన్ బౌండెడ్ అయితే క్లోజ్డ్ ఇంటర్వల్ మీద బౌండెడ్ అవ్వాలండి ఖచ్చితంగా. ఇంటిగ్రేషన్ గురించి చూడాలంటే, రీమాన్ ఇంటిగ్రేషన్ చూడాలంటే, సో ఫంక్షన్ అనేది క్లోజ్డ్ ఏబీ మీద బౌండెడ్ అవుతూ ఉంటే అండ్ PBA partition on closed AB, then upper Riemann integral is defined as integral A to B బార్ అని ఇచ్చామనుకోండి, పైన లిమిట్కి బార్ అని ఇస్తున్నామంటే అప్పర్ ఇంటిగ్రల్ అని అర్థం. ఏ ఇంటిగ్రల్? రీమాన్ ఇంటిగ్రల్. అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇన్ఫిమమ్ ఆఫ్ అప్పర్ రీమాన్ సమ్స్. ఇక్కడ ప్లూరల్ మాట్లాడుతున్నానండి, రాయడం ఎలా రాసిన UPF సచ్ దట్ P ఈజ్ ఏ పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ AB. ఒక పార్టీషన్ ఏముంటుందా? నంబర్ ఆఫ్ పార్టీషన్స్ ఉంటాయి. ఎన్ని పార్టీషన్స్ ఉంటాయో అన్ని పార్టీషన్స్కి, సపోజ్ P1కి సంబంధించిన పార్టీషన్ అప్పర్ సమ్ ఇది, P2 అనేటువంటి పార్టీషన్కి సంబంధించిన సమ్ అప్పర్ రీమాన్ సమ్ ఇది. ఇట్లా ఎన్ని పార్టీషన్స్ ఉంటే అన్ని అప్పర్ రీమాన్ సమ్స్ వస్తాయి. ఈ సెట్లో రాస్తున్నాము అంటే ఇవన్నీ కలెక్ట్ చేసామని అర్థం. దట్ మీన్స్ ఇట్ ఈస్ ద సెట్ ఆఫ్ అప్పర్ సమ్స్ అని మాట్లాడుకుందాం అండి. సెట్ ఆఫ్ అప్పర్ సమ్స్లో ఇన్ఫిమమ్ వాల్యూ ఏదైతే ఉందో అది అప్పర్ ఇంటిగ్రల్ కింద డిఫైన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మనం సెట్ కింద రాస్తాం, ఇవన్నీ వాల్యూస్ వస్తాయి కదండి. ఇదేదో 2, 4.5, P3 అనే పార్టీషన్కి సంబంధించినటువంటి అప్పర్ సమ్ వచ్చి 3 ఇట్లా ఉందనుకోండి. ఇప్పుడు ఈ సెట్ ఎట్లా వస్తుందండి? 2, 4.5, 3 వీటన్నింటిలోనూ చిన్నది ఇన్ఫిమమ్ ఆఫ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఈజ్ 2. ఈ 2 వాల్యూ అనేది అప్పర్ ఇంటిగ్రల్ అవుతుందండి. ఓకే, రైట్. ఇందులో ఏదైతే చిన్న విలువ ఉందో అదే అప్పర్ ఇంటిగ్రల్ అవుతుంది. దట్ మీన్స్ అప్పర్ ఇంటిగ్రల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇన్ఫిమమ్ ఆఫ్ సెట్ ఆఫ్ అప్పర్ సమ్స్. UPFs అన్నింటిలో కూడా చిన్నది ఏదైతే ఉందో అదే అప్పర్ ఇంటిగ్రల్. మరి లోవర్ ఇంటిగ్రల్కి వచ్చినట్లయితే లోవర్ రీమాన్ సమ్ బేస్ చేసుకుని మనం చెప్తాం. లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, చూడండి, ఫస్ట్ లిమిట్కి ఇంటిగ్రల్లో అప్పర్ లిమిట్ ఉంది, లోవర్ లిమిట్ ఉంది కదండి. లోవర్ లిమిట్కి బార్ పెడుతున్నాము అంటే లోవర్ రీమాన్ ఇంటిగ్రల్ అని అర్థం. దీన్ని ఎలా డిఫైన్ చేశారు? సుప్రీమమ్ ఆఫ్ లోవర్ సమ్స్. లోవర్ సమ్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఎగ్జిస్ట్ అవుతాయి బికాస్ పార్టీషన్స్ వ్యారీస్, లోవర్ సమ్స్ వ్యారీస్. వీటన్నింటిలోనూ సుప్రీమమ్ బిగ్గెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అదే మనకి ఈ లోవర్ ఇంటిగ్రల్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ P1 అనే పార్టీషన్కి LPF 1, P2 అనే పార్టీషన్కి LPF వాల్యూ 2.5, P3 అనే పార్టీషన్కి లోవర్ సమ్ వచ్చి 7 ఉందనుకోండి. ఇప్పుడు సుప్రీమమ్ ఆఫ్ ఆల్ దీస్ LPFs 1, 2.5 and 7 వీటన్నింటిలోనూ సుప్రీమమ్ బిగ్గెస్ట్ వాల్యూ ఏదండి? ఇందులో వీటిలో బిగ్గెస్ట్ వాల్యూ 7 వచ్చి లోవర్ ఇంటిగ్రల్ అవుతుందండి. ఇది న్యూమరికల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, చదివేటప్పుడు మాత్రం సుప్రీమమ్ ఆఫ్ ఆల్ LPFs అని చదువుతూ ఉంటాం. రైట్, ఓకే. మనకి లాస్ట్ క్లాస్లో చూస్తున్నామండి, అప్పర్ సమ్ వాల్యూస్ ఎప్పుడూ కూడా
లోవర్ సమ్ వాల్యూ కంటే ఎక్కువగానే ఉంటాయి. అలానే ఇప్పుడు మనం చూపించబోయేది ఏంటంటేనండి, అప్పర్ ఇంటిగ్రల్ ఎప్పుడు కూడా లోవర్ ఇంటిగ్రల్ కంటే ఎక్కువగా ఉంటుందని చూపిద్దాం బేస్డ్ ఆన్ డెఫినేషన్. ఓకే, ఆ డెఫినేషన్ కోసం మనం ఖచ్చితంగా ఈ రెండు డెఫినేషన్స్ రావాలి. అప్పర్ ఇంటిగ్రల్ అంటే ఏంటి, లోవర్ ఇంటిగ్రల్ అంటే ఏంటి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అప్పర్ ఇంటిగ్రల్ ఈజ్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఆల్ యూపీఎఫ్స్, లోవర్ ఇంటిగ్రల్ ఈజ్ ద సుప్రీమమ్ ఆఫ్ ఆల్ ఎల్పీఎఫ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, కమింగ్ టు ద రిజల్ట్, అప్పర్ ఇంటిగ్రల్ ఈజ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లోవర్ ఇంటిగ్రల్ అని చూపించడంలో మనకి తెలిసినటువంటి విషయాన్ని రాద్దాం. సమ్స్ని బేస్ చేసుకుని ఇంటిగ్రల్స్కి వద్దామండి. సెట్ ఆఫ్ ఆల్ ఎల్పీఎఫ్స్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్స్ మీన్స్ లోవర్ సమ్ వాల్యూస్ ఎప్పుడు కూడా అప్పర్ సమ్ వాల్యూస్ కంటే తక్కువగా ఉంటాయి ఫర్ ఎవ్రీ పార్టీషన్. P1 అండ్ P అనేటువంటి రెండు పార్టీషన్స్ తీసుకుంటే వాటికి దిస్ బీయింగ్ ట్రూ ఫర్ ఆల్ పార్టీషన్స్, నాట్ ఓన్లీ P అండ్ P1, అన్ని పార్టీషన్స్కి ఇదే వర్తిస్తుంది. అప్పర్ సమ్స్ ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటాయని. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ సెట్కి యూపీఎఫ్ అనేది ఏమవుతుంది, ఏదో ఫంక్షన్ G అనే ఫంక్షన్ లేదా H అనే ఫంక్షన్ ఉంది, అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు K అంటే Kని ఏమంటామండి, అప్పర్ బౌండ్ అంటాం, అంతేనా, అప్పర్ బౌండ్ అంటాం. సో మనం అలానే ఈ సెట్కి యూపీఎఫ్స్ అనేవి ఏమవుతున్నాయి, అప్పర్ బౌండ్స్ అవుతున్నాయి. ఇజంట్ ఇట్? యూపీఎఫ్స్ ఆర్ అప్పర్ బౌండ్స్. దేనికి, సెట్ ఆఫ్ లోవర్ సమ్స్. మరి లోవర్ సమ్స్కి ఉన్నటువంటి లీస్ట్ అప్పర్ బౌండ్ ఏంటండి, లోవర్ సమ్స్కి ఉన్నటువంటి లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే అర్థం ఏంటంటే దిస్ ఈజ్ ద సుప్రీమమ్, అదర్ నేమ్. సుప్రీమమ్ ఆఫ్ ఎల్పీఎఫ్స్ అంటే ఏం రాస్తూ ఉంటాం మనం, ఎల్పీఎఫ్స్ అన్నిటికీ ఉన్నటువంటి సుప్రీమమ్ అంటే ఏంటండి, అది లోవర్ ఇంటిగ్రల్. ఓకే, సుప్రీమమ్కి అప్పర్ బౌండ్కి రిలేషన్ తెలియాలి. సుప్రీమమ్కి అప్పర్ బౌండ్కి, లీస్ట్ అప్పర్ బౌండ్కి రిలేషన్ అని అడుగుతున్నానండి. ఇక్కడే మీకు అర్థమైపోతుంది. అప్పర్ బౌండ్కి లీస్ట్ అప్పర్ బౌండ్కి మధ్య రిలేషన్. లీస్ట్ అప్పర్ బౌండ్స్ అన్నింటిలోనూ చిన్నది కాబట్టి ఇది ఆబ్వియస్లీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అప్పర్ బౌండ్. What is least upper bound here? Lower integral. Lower integral is now less than or equal to upper bound. LPFs కున్న అప్పర్ బౌండ్ ఏంటండి, యూపీఎఫ్స్. అప్పర్ సమ్స్ అనేవి అప్పర్ బౌండ్స్ అవుతున్నాయి కనుక మనకి ఈ రిలేషన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ సెట్కి అప్పర్ సమ్స్ అనేటువంటి ఈ సెట్ ఏదైతే ఉందో ఈ సెట్కి ఈ ఇంటిగ్రల్ అనేది ఏమవుతుందండి, ఇక్కడ గమనించండి, యూపీఎఫ్స్కి సెట్ ఆఫ్ యూపీఎఫ్స్ ఆర్ మోర్ దాన్ లోవర్ ఇంటిగ్రల్. ఏదన్నా మనకి హెచ్ అనే ఫంక్షన్ ఉందండి, ఈజ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్ టీ అన్నా అనుకోండి ఫర్ ఎవ్రీ ఎక్స్, దెన్ టీ ఈజ్ ద లోవర్ బౌండ్. ఇజంట్ ఇట్? రైట్. కాబట్టి ఇది ఏమవుతుందండి, ఈ సెట్కి అప్పర్ సమ్స్ అనే సెట్కి ఏమవుతుందండి, లోవర్ బౌండ్ అవుతుంది. లోవర్ బౌండ్. మరి యూపీఎఫ్స్ అనే ఈ సెట్కి ఉన్నటువంటి గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఏంటండి, గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ మరొక పేరు ఇన్ఫిమమ్. ఇన్ఫిమమ్ ఆఫ్ ఆల్ యూపీఎఫ్స్ అని అడుగుతున్నాను. ఇన్ఫిమమ్ ఆఫ్ ఆల్ యూపీఎఫ్స్ ఈజ్ నథింగ్ బట్ అప్పర్ ఇంటిగ్రల్ డెఫినేషన్. అప్పర్ ఇంటిగ్రల్ డెఫినేషన్ ప్రకారం ఏంటంటే ఇన్ఫిమమ్ ఆఫ్ ఆల్ యూపీఎఫ్స్ ఈజ్ ద అప్పర్ ఇంటిగ్రల్. ఓకే, నౌ లెట్ us take the relation between greatest lower bound and lower bound. లోవర్ బౌండ్కి గ్రేటెస్ట్ లోవర్ బౌండ్కి మధ్య రిలేషన్ అడుగుతున్నాం. లోవర్ బౌండ్ అండ్ గ్రేటెస్ట్ లోవర్ బౌండ్స్ అన్నింటిలోనూ పెద్దది అంటే లోవర్ బౌండ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు సెట్ ఆఫ్ యూపీఎఫ్స్కున్న లోవర్ బౌండ్ ఏంటండి, లోవర్ ఇంటిగ్రల్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ యూపీఎఫ్స్కి ఉన్నటువంటి అప్పర్ బౌండ్ ఏంటండి, గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఏంటండి, అప్పర్ ఇంటిగ్రల్. అంటే దీన్ని బేస్ చేసుకొని సెట్ ఆఫ్ యూపీఎఫ్స్ని బేస్ చేసుకొని మనం ఈ రిలేషన్ని రాసేసాం. సెట్ ఆఫ్ యూపీఎఫ్స్కి ఉన్నటువంటి లోవర్ బౌండ్ వచ్చి లోవర్ బౌండ్ ఎప్పుడు కూడా గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ కంటే తక్కువగా ఉంటుంది. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఆఫ్ సెట్ ఆఫ్ యూపీఎఫ్స్ ఈజ్ నథింగ్ బట్ అప్పర్ ఇంటిగ్రల్. నా అబ్జర్వ్ దిస్, లోవర్ ఇంటిగ్రల్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అప్పర్ ఇంటిగ్రల్.
దిస్ ఈజ్ ద రిజల్ట్. సమ్ టైమ్ అడుగుతూ ఉంటాడండి, ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.